నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్లి చక్రధర్. ఇవాళ మన టాపిక్ వచ్చి బెస్ట్ రిటైర్మెంట్ ప్లాన్. అంటే ఇవాళ మార్కెట్‌లో చూస్తే మనకి పెన్షన్ ప్లాన్స్ అనేవి చాలా రకాలుగా అందుబాటులో ఉన్నాయి. అలాగే మనకి ఇన్స్యూరెన్స్ కంపెనీస్ కూడా కొత్తగా లాంచ్ చేస్తున్నాయి రిటైర్మెంట్ ప్లాన్స్ అని చెప్పి. ఎలాగంటే మీరు ఒక 5 ఇయర్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అక్కడి నుంచి ఒక 5 ఇయర్స్ వెయిట్ చేస్తే తర్వాత మీకు 1,00,000 అంటే ఇప్పుడు చూడండి ఒక 1,00,000 సపోజ్ మీరు కనుక 5 ఇయర్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఒక 5 ఇయర్స్ కనుక వెయిట్ చేస్తే 11th ఇయర్ నుంచి మీకు 1,00,000 లైఫ్ టైమ్ ఇస్తాము. అట్లాంటి వాగ్దానాలతో కూడా చాలా రిటైర్మెంట్ ప్లాన్స్ మనకు మార్కెట్‌లో వస్తున్నాయి. అయితే ఉన్న అన్నిట్లోకి ది బెస్ట్ రిటైర్మెంట్ ప్లాన్ ఏదన్నా ఉంది అంటే అది ఎస్ఐపి అండ్ ఎస్‌డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కమ్ సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్‌లోనే మనకి మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయండి. బెస్ట్ రిటైర్మెంట్ ప్లాన్ చెప్తున్నాను. అది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాము. ఇప్పుడు కనుక చూడండి ఎవరైనా సరే ఒక రూ. 25,000 ఎస్ఐపి కనుక వేస్తే రూ. 25,000 ఎస్ఐపి కనుక ఎవరైనా వేస్తే అలా 8 ఇయర్స్ కనుక వేస్తే వాళ్ళకి లైఫ్ టైమ్ దాకా రూ. 25,000 అనేది తీసుకోవచ్చండి. అంటే వన్ టైమే మనకి సేమ్ రూ. 25,000 మనం వేసాము ఎస్ఐపి సేమ్ వన్ టైమే మనకి వస్తుందండి. ఎప్పటి నుంచి అంటే 9th ఇయర్ నుంచి. సో మనకైతే సపోజ్ ఎర్లీ రిటైర్మెంట్ ఉంది. కేవలం మనం ఆల్రెడీ 41 ఇయర్స్ వచ్చాయి. 50 ఇయర్స్ నుంచి మనం రిటైర్మెంట్ కోరుకుంటున్నాము. లేదా మనకి 51 ఇయర్స్ ఆల్రెడీ ఉన్నాయి. 60 ఇయర్స్ నుంచి మనం రిటైర్మెంట్ కోరుకుంటున్నాము. మనకి షార్ట్ టర్మ్ ఉంది. కేవలం 9 ఇయర్సే మనకి గ్యాప్ ఉంది అనుకున్నప్పుడు మనం ఎంతైతే అమౌంట్ ఎస్ఐపి వేస్తామో 8 ఇయర్స్ దాకా మనం అది 50,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 2,00,000 కావచ్చు. మీరు ఎంతైతే ఎస్ఐపి అమౌంట్ వేస్తారో 9th ఇయర్ నుంచి మళ్ళీ అంతే అమౌంట్ మీకు లైఫ్ టైం దాకా వస్తుందండి. అదొక మంచి పెన్షన్ ప్లాన్. అలాగే ఎవరికైనా కొంచెం డ్యూరేషన్ కొంచెం ఎక్కువ ఉంది అంటే మాత్రం 12 ఇయర్స్ దాకా నాకు డ్యూరేషన్ ఉంది అనుకుంటే మాత్రం చూడండి మనం 25,000 ఎస్ఐపి కనుక వేస్తే 25,000 ఎస్ఐపి కనుక వేస్తే ఎవ్రీ మంత్ ఫర్ 12 ఇయర్స్ 13th ఇయర్ నుంచి డబుల్ ద ఇన్వెస్ట్మెంట్ అండి. అంటే మనం వేసిన 25,000 అయితే మనకి 50,000 దాకా నుంచి కూడా మనకి ఎవ్రీ మంత్ వస్తుందండి. 13th ఇయర్ మొదలుకొని మనకి లైఫ్ టైం దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రూ. 50,000 అనేది పర్ మంత్ మనకి పెన్షన్ అనేది వస్తుంది. ఇక్కడ చూస్తే డబల్ అయింది. మనం 12 ఇయర్స్ కనుక దాన్ని ఎస్ఐపి కంటిన్యూ చేస్తే పెట్టిన అమౌంట్ కంటే డబుల్ రేట్ మనకి పెన్షన్ వస్తుంది. అలాగే రూ. 25,000 కనుక మనం 15 ఇయర్స్ కనుక వేస్తే 15 ఇయర్స్ కనుక మనం వేస్తుంటే కనుక 16th ఇయర్ నుంచి అంటే ఎప్పుడైతే 15th ఇయర్ తర్వాత మనం ఆపేస్తామో 16th ఇయర్ నుంచి కూడా 3 టైమ్స్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ అంటే మనం పెట్టిన 25,000 అండి ఎవ్రీ మంత్ ఎస్ఐపి. కానీ మనం గణనీయంగా రూ. 75,000 ఎవ్రీ మంత్ మనం పెన్షన్ లాగా పొందొచ్చు అండి ఫర్ లైఫ్ టైం అని చెప్తున్నాను. సో అలాగే మనకు రూ. 25,000 కనుక ఎవరన్నా 17 ఇయర్స్ కనుక లాంగ్ టర్మ్‌గా ఒక 17 ఇయర్స్ కనుక వాళ్ళు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఎస్ఐపి రూపంలో 18th ఇయర్ నుంచి కూడా చూస్తే మనకి 4 టైమ్స్ పెరిగిందండి. చాలా బాగుంది. చూడండి మనం వేసిందంత అంటే రూ. 25,000 పర్ మంత్ ఎస్ఐపియే. మీరు ఒకవేళ రూ. 50,000 కనుక ఎస్ఐపి వేస్తే 17 ఇయర్స్ మీకు 2,00,000 అనేది పర్ మంత్ వస్తుందండి లైఫ్ టైమ్. ఇక్కడ చూస్తే మనకి 1,00,000 వచ్చింది. 4 టైమ్స్ పెరిగిందండి. జస్ట్ ఒక 2 ఇయర్స్ అడిషనల్‌గా వేసినంత మాత్రాన మనకి 4 టైమ్స్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ మనకి పెన్షన్ రూపంలో వచ్చిందండి ఎవ్రీ మంత్. అలాగే రూ. 25,000 కనుక ఎవరైనా 19 ఇయర్స్ దాకా వేసుకుంటే వెళ్తే అంటే మనం చూడండి ఒక 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో ఉన్నాం మనం. సో 40 ఇయర్స్‌లో ఉన్న మనిషి కనుక ఎవరన్నా రూ. 25,000 ఎస్ఐపి కనుక 19 ఇయర్స్ కనుక కంటిన్యూ చేస్తే అతనికి 60 ఏళ్ళు వచ్చేసరికల్లా అంటే 20 ఇయర్స్ 60 ఏళ్ళు వచ్చేసరికల్లా అతనికి రూ. 1,25,000 ఎవ్రీ మంత్ అంటే 5 టైమ్స్ పెరిగిందండి ఇక్కడ. రూ. 1,25,000 దాకా మనకి ఎవ్రీ మంత్ పెన్షన్ లాగా తీసుకోవచ్చు లైఫ్ టైం దాకా అని చెప్తున్నాను. సో ఇదండి ఒక మంచి పెన్షన్ ప్లాన్ కావాలి అంటే మాత్రం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అలాగే మనకి సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్ ఈ ఫామ్‌లో కనుక మనం తీసుకుంటే ఎలాంటి ఫండ్స్ తీసుకోవాలి ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం గత ఎపిసోడ్‌లో చెప్పుకున్నాం. ఏదో ర్యాంక్ చూసి ఇవాళ 80% రిటర్న్ ఇచ్చింది కదా అని చెప్పి అది నెంబర్ 1 అని చెప్పి 62% రిటర్న్ ఇస్తే నెంబర్ 3 అని చెప్పి అలా మనం కనుక రిటర్న్ వైస్ చూసుకుంటే మాత్రం మనం అంత రిటర్న్స్ అయితే రావండి. ఒక మంచి పోర్ట్‌ఫోలియో తీసుకోవాలి. అలాగే ఒక మిడ్ క్యాప్, ఒక స్మాల్ క్యాప్, ఒక ఫ్లెక్సీ క్యాప్, లార్జ్ మిడ్ క్యాప్ ఇలా కాంబినేషన్‌లో కనుక ఒక కాంట్రా ఫండ్ ఇటువంటి కాంబినేషన్‌లో కనుక మంచి పోర్ట్‌ఫోలియో కనుక డిజైన్ చేసుకుంటే ఇది ఖచ్చితంగా పొందొచ్చండి మనం. సో ఒక మంచి అడ్వైస్‌ని సంప్రదించి మీరు తీసుకోమని చెప్తున్నాను. థాంక్ యూ.